కష్టం. ఆ పేరింటేనే తెలియని భయం గదా! కానీ కష్టాన్ని ఇష్టంగా తీసుకున్నప్పుడే మనము ఏదైనా జయించగలుగుతాము. చెప్పడము చాలా ఈజీలే అక్క. బట్ ఆ కష్టం వచ్చినప్పుడే తెలుస్తది ఆ బాధేంటో అని అంటారా? నా లైఫ్‌లో వచ్చిన సిట్యుయేషన్సే నేను ఎంత స్ట్రాంగ్ అవ్వాలో నాకు అవే నేర్పించాయి. మన లైఫే మనకొక ఎగ్జాంపుల్. ప్రతి సిట్యుయేషను ఏదో ఒకటి నేర్పిస్తది. కానీ ప్రశాంతంగా ఆలోచించినప్పుడు ఎంత కష్టాన్నైనా మనము దాటేయగలుగుతాము. ఆ ప్రశాంతత మనము ఎక్కడ కోరుకుంటాము అనేది నాకైతే ఎక్కువగా పూజ చేయడం వల్ల వస్తది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశాంతంగా ఉండడానికి సాంగ్స్ వినడం గాని, టూర్స్ చేయడం గాని, దేవుడికి పూజ చేయడం గాని ఇలా జరుగుతా ఉంటది కదా! తప్పొప్పులు అందరూ చేస్తారు. కాకపోతే మనకి పీస్‌ఫుల్‌గా, మనకి ప్రశాంతంగా, మనకు నచ్చేలా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంటు. అలా మన లైఫ్‌లో మనల్ని మనము స్ట్రాంగ్‌గా చేసుకుంటూ కష్టాలని ఇష్టంగా భావిస్తూ ముందడుగు వేస్తూనే ఉండాలి. ఇంకా నా పూజ అంతా అయిపోయింది. ఈ రోజు పిల్లలకి స్కూల్లో పీటీఎం ఉంది. మొన్న రాసిన ఎగ్జామ్స్ అన్ని రిజల్ట్ వస్తాయి. మా వాడు ఎగ్జామ్స్ బాగా రాసినట్టున్నాడు. మొత్తం పీటీఎంకి కాకుండా పెళ్లికి పోయినట్టే రెడీ అయితాండు.